గారు విచ్చేస్తా ఉన్నారు. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఏదైతే కాపు కార్డు వాడుకుంటా ఉన్నారో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఏ రోజు కూడా వాళ్ళు కాపు కులానికే కాదు ఎవరికి కూడా ఒక్క రూపాయి సహాయాన్ని పదవిలోకి రాకముందు చేసింది చూపిస్తే మేము ఎవరం కూడా రాజకీయాలు చెయ్యం, పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలిగిపోతామని చెప్పని ఈ వేదిక మీద నుండి విడుదల రజనీ గారికి నేను సవాల్ విసురుతా ఉన్నాను. ఎందుకంటే నేను నిన్న ఒక వీడియోలో చూస్తా ఉన్నాను, పక్కన ఎంపీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కిరా రోసీ గారు మాత్రమే కనబడతా ఉన్నారు, పక్కన విడుదల రజనీ గారు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎంతో మందికి సేవ చేశాం, మేము ఎంతో మందికి ఏదో చేశామని చెప్తా ఉన్నారు. నేను ఉన్నాను కదా, ఏ రోజు ఎంతమందికి సేవ చేశారో ఆ లిస్టుని బయట పెడితే మేమందరం కూడా తరిస్తామని చెప్తా ఉన్నాను. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ నియోజకవర్గంలో కనీసం సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా సరిగ్గా ఇప్పిలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను గట్టిగా చొరవ తీసుకొని వాళ్ళని గట్టిగా ఎదిరించి మరి ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు నువ్వు పెడతావా, నేను తీసుకెళ్లి పెట్టుకుని రమ్మంటావా అని అంటే నాకెక్కడ పేరు వచ్చిద్దా అని సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా అప్పటి నుంచి కొద్దిగా గొప్ప ఇచ్చారే తప్ప ఎక్కడా కూడా ఒక్కరికి కూడా సరిగ్గా చేసిన దాఖలాలు లేవు. కాపు కులంలో నాతో పాటు కొంతమంది పెద్దలు సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు తప్ప ఎక్కడా కూడా ఎవరు కూడా ఏ రోజున చిలకలూరుపేట నియోజకవర్గంలో విడుదల రజనీ కుటుంబం సహాయం చేసిందన్న దాఖలాలు కనపడవు. ఎందుకంటే నేను చాలా వివరంగా నిదానంగా క్లియర్గా చెప్తా ఉన్నాను. మీరందరూ కూడా దయించి ఇక్కడికి ఉన్న మరి ప్రజాప్రతినిధులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. వాళ్ళు ఏదైతే 24 గంటలు ఇదే పని, రాజకీయం తప్ప రెండోది లేదంటూ రాజకీయంలో సంపాదించుకున్న దాన్నే ఈరోజు వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు తప్ప వ్యాపారం కూడా యుఎస్లో ఉన్నదాన్ని క్లోజ్ చేసుకొని వచ్చి ఇక్కడ ఒక వ్యాపారాన్ని హైదరాబాద్లో పేరుకి ఓపెన్ చేసి పెట్టి ఏదీ లేదు, పూర్తిగా జగన్ రెడ్డి అండ్ కంపెనీలో ఒక భాగమై పూర్తి స్థాయిలో అవినీతిని ఇలా కూడా చేయొచ్చా అని దాదాపుగా 16-17 రకాల కొత్త రకం అవినీతిని క్రియేట్ చేసిన వ్యక్తి విడుదల రజనీ. నేనైతే చెప్తా ఉన్నా, ఏ రోజు కూడా విడుదల రజనీ కుటుంబాన్ని వాళ్ళని ఇక్కడ గుంటూరు 2లో ఎవరు ఎలాంటి బెదిరింపులు చేసినా కొత్తగా వింటా ఉన్నాను. ఏమనంటే పోలీస్ శాఖ ద్వారా ఎవరైతే వారికి సహాయ సహకారాలుగా ఉండట్లేదో వాళ్ళ వ్యాపారస్తుల మీద దాడి చేపించడం, వాళ్ళని ఇబ్బందులు పెట్టి గురి చేసే చాలా మందిని దగ్గరకు తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ధైర్యంగా కొంతమంది వెనక్కి వచ్చారు. ఈరోజు ఇక్కడ మన పెద్దలు ఉగ్గిరాల సీతారామయ్య గారు మాకు బాగా ఆప్తులు, వారు కానివ్వండి, చల్లా సాంబశివరావు గారు కానివ్వండి, మరి లేకపోతే ఇతర పెద్దలు చాలా మంది సహాయ సహకారాలు అందించి ఇక్కడ ఎన్నో చేరికలు పార్టీలో చేరడానికి ఎంతో కృషి చేస్తా ఉన్నారు. నేను ముఖ్యంగా చెప్తా ఉన్నా, ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మన కాపు కులస్తులందరినీ కూడా ఒక తాటిపైకి ఇంకా తీసుకొని వచ్చి మీరందరూ కానీ ఈ 2024